మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ నుంచి వార్నింగ్ అందుకున్న ప్రజ్వల్ రేవన్న ఇండియాకు తిరిగి రానున్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ మే 30వ తేదీన మేనేజ్ నుండి బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజ్వల్ మే 1న బెంగళూరుకు చేరుకుంటారని, ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయంలో నిఘాను ఉంచినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవన్న పోటీ చేస్తున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలపై విచారణకు ఆదేశించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అభ్యర్థించిన వార్త బయటకు రావడంతో రేవన్న దేశం విడిచి పారిపోయారు. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ నుంచి వార్నింగ్ అందుకున్న ప్రజ్వల్ రేవన్న ఇండియాకు తిరిగి రానున్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ మే 30వ తేదీన మేనేజ్ నుండి బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ మే 31న బెంగళూరుకు చేరుకుంటారని, ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయంలో నిఘా ఉంచినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ప్రజ్వల్ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవన్న పోటీ చేస్తున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలపై విచారణకు ఆదేశించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అభ్యర్థించిన వార్త బయటకు రావడంతో రేవన్న దేశం విడిచి పారిపోయారు.